కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం లక్ష్మణుడిపేట గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథకి 20,000 నగదును సత్యదేవ హెచ్చరి యాజమాన్యం యాదల రాజబాబు చేతుల మీదుగా అందజేశారు కాకినాడ జిల్లా యాదవ సంఘం ప్రెసిడెంట్ తలపంటి మంగబాబు. ఈ సందర్భంగా యాదల రాజబాబు మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయి వృద్ధురాలైన అమ్మమ్మ నీడలో ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక ఇలాంటి దీనస్థితిలో ఉన్న మూగ చెవిటివాడిగా బ్రతుకుతున్న ఆ అనాథకు ఆర్థిక సహాయం చేయడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం జిల్లా యాదవ సంఘం ప్రెసిడెంట్ తలపంటి మంగబాబు మాట్లాడుతూ ఆ అనాథ పడుతున్న బాధలు చూడలేక కొంతమంది యువత తమ దృష్టికి తీసుకురావడంతో డొనేషన్ ద్వారా అమౌంట్ ఏర్పాటు చేసి అందజేయడం జరిగిందన్నారు. అలాగే ఏ ఒక్కరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి మా యూత్ సభ్యులతో పాటు మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేకెట్టి శ్రీను, మణిమిల నాగేశ్వరరావు, తలపంటి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. పిల్లంట్లో ఉంటున్నాను, మాకు కుర్రాలు చూడడం లేదు, పిల్లంట్లో ఉంటున్నాను. ఇంకా నమస్కారం. శాన్ల వారికి, గ్రామ పెద్దలకి, నాతో వచ్చిన మిగతా సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చే కార్యక్రమం ఏంటంటే, అనాది లావరాజన్న అబ్బాయి వికలాంగు తల్లిదండ్రుల్ని కోల్పోవడం జరిగింది. సుమారు 10 సంవత్సరాల క్రితం తండ్రి పోయినాడు. ఇప్పుడు రీసెంట్గా ఒక 3 మంత్ బ్యాక్ వాళ్ళ అమ్మగారు కూడా మేకలు మేపడానికి సీలేకి వెళ్తే ఆటో స్ట్రోక్ వచ్చి కాలం చేయడం జరిగింది. ఆయన అన్నది వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ముసలిది ఉంది పాపం, ఆవిడ దగ్గరే ఉంటున్నాడు. అతను వికలాంగు, సౌలేనవాడు, మాట కూడా రాదు, మోగ. కాబట్టి మా దివ్య మేడం గారు, ఎమ్మెల్యే గారు, గవర్నీలైన ఎమ్మెల్యే గారికి దివ్య మేడం గారు దృష్టిలో పెట్టడం జరిగింది. యనమల రాజేష్ గారు దృష్టిలో పెడితే తక్షణమే అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ అబ్బాయికి వికలాంగ సర్టిఫికెట్ ఇమ్మని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అనంతరం నెక్స్ట్ పెన్షన్ వస్తుంది, వికలాంగ పెన్షన్. మేము ఏదో తాత్కాలికంగా యూత్ పేకెట్ సీను, మంగబాబు, మా రాజు వీళ్ళందరూ వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది. మిగతా యాక్చువల్లీ ఓనర్స్, స్కూల్ ఓనర్స్, మిగతా గ్రామ పెద్దలు అందరూ సహాయ సహకారాలతో సుమారు ఒక 25,000 రూపాయలు మా వంతు సాయం యూత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ వచ్చేలాగా చూస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినారు. కాబట్టి అది వచ్చి ఇదిగా మేము కూడా ఫాలోఅప్ చేస్తాం యూత్ ద్వారాగా. అలాగే మొన్నే గతం మా కోన ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువ, దానివల్ల మొన్న పక్క గ్రామం ఉకంపేటలో కూడా ఇటువంటి జరిగితే పేకెట్ సీను వీళ్ళ ఆధ్వర్యంలో, యూత్ ఆధ్వర్యంలో ఒక 50,000 రూపాయలు అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు కూడా. ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి నిరుపేదలకి ఏమొచ్చినా సరే మేము గౌరవ మేడం గారి దృష్టిలో పెడతాము. మేడం గారు కూడా వెంటనే స్పందిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా తొండంగి మండలం పిరమలపురం పంచాయతీ కాలనీ లావరాజు మా డిస్ట్రిక్ట్ వచ్చింది. మాది అది యాదాల రాజుగారు సహకారంతో ఇది ఫౌండేషన్ పెడదామని ఉద్దేశంతో నిర్ణయించుకున్నాం. అది కొంత సమయం పడుతుంది. దాని సమయానికి మేము ఫౌండేషన్ పెట్టలేము. ఇలాంటి డిస్ట్రిక్ట్ రావడానికి కారణం వాళ్ళ తండ్రి కాలం చేసి ఒక 10 years అవుతుంది. తల్లి కూడా 3 months 2 months అవుతుందంట. అది కూడా డిస్ట్రిక్ట్ వచ్చింది. అందరం మనం పెద్ద వాళ్ళందరిని అడగడం జరిగింది. డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత మాకు ఒక నిర్ణయం ఆలోచించుకుని మా కుర్రోళ్ళందరూ టీం అంతా 10 మంది సభ్యులు ఉన్నాం. అందులో మామూలు ముందుకు నడిపించేది మన ఎంపీడీసీ రాజబాబు గారు, మన నాగరాజు గారు, కొన్ని పెద్దలు ఉన్న ఆయుష్రావు గారు, రాజబాబు, శ్రీనుబాబు, రోహన్ బాబు, సత్యమైన యాక్చువల్ ఓనర్ ఎప్పుడు కూడా మాకు ఇలాగ రోడ్డుబడి ఉంటాడని మనం మనస్ఫూర్తిగా కోరుకుని కొన్ని బిజినెస్ స్కూల్ నాగేశ్వరరావు గారు కూడా మాకు ఫుల్ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా తెరపు వచ్చేది ఏంటంటే, ఇలాంటి ప్రజలు కొన్ని మంది ఉన్నారు, డెవలప్ అవ్వకుండా ఉన్నప్పుడు పూర్ ఫ్యామిలీకి సాయం చేయాలనే ఉద్దేశంతో మనకు పెద్దలు ఉన్నారు. మన పేర్లు తెలియకున్నా కొన్ని పెద్దలు కూడా మనం ముందుకు వచ్చి సహకరించారు. ఇలాంటివి కూడా వాళ్ళతో కాదు, లైఫ్ అంతా కూడా మనం మంచి చేయాలని కృషితోటి మా వెనకాల కొంత పెద్దలు ఉన్నారు, వాళ్ళు ముందు నుంచి నడిపే విధానంలో కూడా మనం ఇందులో అవినీతులు ఏం చేయకుండా కష్టపడి
ఇలాంటి పేదవాళ్ళకి కొన్ని ప్రభుత్వం నుంచి కూడా మీ మీడియా ద్వారా కూడా కొన్ని హెల్ప్ చేస్తారని మా ఒక్కడి వల్ల మా చేసి హెల్ప్ కాదు ఇది. మా వల్ల ఏం చేయలేం. మాట్లాడే విధానం ప్రశంసన తప్ప మీడియా కూడా వీళ్ళందరూ కూడా కొద్దిగా డెవలప్ చేసి మా అట్లాంటి వాళ్ళు కూడా కొద్దిగా లాగించారు. పేదవాళ్ళకి కూడా ఇలాంటి వెళ్ళి కూడా ల్యాండ్లు కూడా గవర్నమెంట్ ద్వారా మీలాంటి వారు సాయం చేస్తారని కొన్ని పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి ఆ పెద్దలు కూడా దృష్టిని పెడతాం. పెట్టి కూడా వాళ్ళు కూడా కొద్దిగా బాగా సహకారం చేస్తే రేపు అన్న రోజుని కుర్రోడు కొద్దిగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. కొద్దిగా ఆర్థికంగా కూడా సాయం కూడా చేస్తాం. ఆర్థికంగా కూడా కొద్దిగా ఎదగడం కూడా గొప్పతనం ఉంటది. మనం వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ వద్దన్న వదిలేయడం ఆ కుర్రోడిని మనం మంచిపోదు కాదు. పోతాకాతం మనం చేసాం కానీ మనకు తెలిసి కొద్దిగా ఇచ్చాం కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు. కొద్దిగా కుర్రోడిని డెవలప్ చేయాలంటే ప్రతి ఒక్కడు కూడా కొత్త అమౌంట్లు చేసి కొద్దిగా డెవలప్ చేసి కుర్రోడిని కొద్దిగా భయగలుగుతాం. లావరాజు గారు, కాలనీ లావరాజు గారు కొద్దిగా ఫ్యామిలీ లేదు కాబట్టి మామ ఒకటి ఉన్న మామకి కొద్దిగా పెన్షన్ కొద్దిగా రాకుండా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొన్ని చేసి పెట్టాలని కొద్దిగా పెద్దవాళ్ళని కూడా మనం ఎమ్మెల్యే గారు కూడా మా దృష్టికి తీసుకెళ్లి ఊర్లో కార్యకర్తలు కానీ పెద్ద నెంబర్లు కానీ పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ దృష్టికి తీసుకెళ్లి ఇలా కుర్రోడు పాడైపోయిన మేడంతో చెప్పి ఎమ్మెల్యే గారితో కూడా మాట చెప్పించి చేసి పెడతామని మనస్ఫూర్తిగా టీవీ ఛానల్ కూడా అందరికీ ధన్యవాదాలు తీసుకుంటాం.